సార్వత్రిక ఎన్నికల భేరీ మ్రోగింది. అతిపెద్ద ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. దేశమంతా లోక్సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం జెండా ఊపింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా నేనా అని తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది. ఈసారి కూడా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుతో అందరి జాతకాలు బయటపడతాయి. ఇక సర్వేలు, ప్రీ పోల్, పోస్ట్ పోల్ అంచనాలన్నీ మామూలే. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు 67% మాత్రమే. అందులో మహిళల భాగస్వామ్యం కాస్త ఆశాజనకంగా ఉంది. 33% మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారన్నది పచ్చి నిజం. ఈసారి ఎట్లా ఉంటుందో చూడాలి. మొత్తం 545 స్థానాలు కలిగిన లోక్సభలో దేశ అధికార పీఠాన్ని అధిరోహించాలంటే 272 స్థానాల్లో గెలవాలి. 2014-19 ఎన్నికల్లో ఎన్డీఏ అఖండంగా గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ మరింత బలపడింది. కాంగ్రెస్ ఘోరంగా చితకలబడిపోయింది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు సాధించుకున్న అధికార పార్టీ ఈసారి 370 నుంచి 400 సీట్లు సాధించాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈసారి గెలిచి అధికారంలోకి వస్తే బీజేపీ హ్యాట్రిక్ సాధించడమే కాక అత్యంత శక్తివంతమైన పార్టీగా స్థిరపడిపోతుంది. ఈ క్రమంలో తమ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే పనిలోనూ పడిపోయింది. కూటమి నుంచి విడిపోయిన టీడీపీ వంటి పార్టీలను మళ్ళీ తీసుకొచ్చుకొని తన కూటమిలో భాగంగా చేసుకుంది. తటస్థంగా ఉన్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు కూడా ఇంకా తటస్థంగానే ఉన్నాయి. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకే మాటపై ఉన్నారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పదే వెల్లడించారు. ఈ 10 ఏళ్లు నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన చాలా బిల్లులకు మద్దతు పలికారు. కేంద్రంతో ఎటువంటి తగాదాలు లేకుండా స్నేహపూర్వకంగానే వ్యవహరించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ది కూడా ఇంచుమించు అదే తీరు. వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రయోజనాల వరకే తమను పరిమితం చేసుకున్నారు. రైట్గా మొత్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో 370 సీట్లే టార్గెట్గా, అంతకు మించే రావాలని బీజేపీ అయితే ఒక టార్గెట్తో ముందుకు వెళ్తోంది. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. ఎస్, చెప్పండి కోటిరెడ్డి. ఎన్నికల నగారం మోగింది. రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలకు సన్నాహాలలో తలమునకలయ్యాయి. దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇందులో జరగనున్నాయి. గతంలో 2019లో జరిగిన తరహాలోనే మొత్తం 7 దఫాలు 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలను మాత్రం 4వ దఫా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కావాల్సినంత వ్యవధి రాజకీయ పార్టీలకు దక్కింది. గతంలో కేవలం 25 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించి మొదటి దశలోనే పూర్తి చేసినటువంటి ఈ ప్రక్రియ ఈసారి 4వ దశలో నిర్వహిస్తున్న నేపథ్యంలో దాదాపు 58 రోజుల వ్యవధి రావడంతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. ఒకవైపున అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి ఎన్నికలలో తన సమరశంఖాన్ని పూరించి ఒక అడుగు ముందుకే ఉంది. ఇక పొత్తుల విషయంలో చాలా జాప్యం జరగడంతో విపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, అలాగే అందులో పొత్తులో భాగస్వామిగా అయినటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కూడా ఎన్నికల నగారా మోగిన తర్వాత వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ప్రకటించకపోవడంతో తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులు కాకుండా ఇంకా సుమారు 40 మంది అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి నేపథ్యం వాటికి మిగిలి ఉంది. ప్రస్తుతానికి మనం గమనించినట్లయితే రెండు పక్షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో సన్నాహాలు పూర్తి చేసుకొని దాదాపు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక నియోజకవర్గాల వారీగా కూడా అభ్యర్థులుగా ఖరారైనటువంటి వాళ్ళు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు నుంచి ఎన్నికల కమిషన్ నిఘా నీడలో ప్రతి చోట కూడా
అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే డబ్బు, అధికార బలం ఉపయోగించేటువంటి అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో ప్రతి చోట అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేయడంతో ప్రతి కదలికను పైన నిఘా ఉంటుంది. ఇక అన్ని చోట్ల ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేసేటువంటి ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేస్తూ వచ్చింది. సో ప్రజల నుంచి కూడా ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా అధికార పార్టీలు కానీ అభ్యర్థులుగా ఉన్న వ్యక్తులు కానీ ఏ చిన్న పొరపాటు చేసినా కూడా దీని ద్వారా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎన్నికల కమిషన్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వాటిపైన ప్రస్తుతం నిఘా కొనసాగుతూ ఉంది. ఎక్కడైనా సరే అభ్యర్థులు తమకు సంబంధించిన ఎదుటి వ్యక్తులపై అబ్యూజ్ చేయడం కానీ విమర్శలకు పదును పెట్టడం కానీ చేసినా వాటికి సంబంధించినటువంటి బాధ్యత సంబంధిత పార్టీలు వహించాల్సి వస్తుందని ఎన్నికల కమిషన్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా వారి సోషల్ మీడియా టీములను అలర్ట్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణకు సంబంధించినంత వరకు రాజకీయ వ్యూహాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తం వేడెక్కేలాగా చేశాయి. బీఆర్ఎస్లో కీలక నేత గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తనయ అయినటువంటి కవిత అరెస్టు తర్వాత పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున ఇది వ్యూహాత్మకంగానే కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే, ఎవరు అవినీతికి పాల్పడినా వారిని ఉపేక్షించేది లేదని చెప్పి ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పోటీ మాత్రం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూడా కొన్ని స్థానాల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరికొన్ని రోజుల తర్వాతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలుస్తోంది. ఇక 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు తొలి నుంచి విమర్శిస్తూ వచ్చినటువంటి అంశం ప్రధానమైనది ఓటర్లు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు కానీ 2 చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మొదటి నుంచి ఎన్నికల కమిషన్కి చేస్తూ వచ్చినటువంటి ఫిర్యాదు. అలాంటి అవకాశం లేకుండా 2 రాష్ట్రాల్లో ఎన్నికలను ఒకే రోజున నాలుగవ దశలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఓటర్లు బదిలీ అయ్యేటువంటి అవకాశం లేదు. ఒక వ్యక్తి 2 చోట్ల ఓటును వినియోగించుకునేటువంటి అవకాశాలను కూడా సన్నగిల్లాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 175 శాసనసభ నియోజకవర్గాలకు కూడా ఒకే రోజున ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అసలు ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఏప్రిల్ 19న ప్రారంభమవుతోంది. ఇది ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న జరుగుతోంది. అయితే సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్ 26న, థర్డ్ ఫేజ్ వచ్చేసి మే 7వ తేదీన జరుగుతుంది. ఇక ఈ రాష్ట్రానికి సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు 4వ దశ ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా జరిగేటువంటి 543 పార్లమెంట్ నియోజకవర్గాలు, 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభ ఫలితాల మొత్తాన్ని కూడా జూన్ 4వ తేదీన ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. గతంతో పోలిస్తే కొద్ది వ్యవధి మాత్రమే కనిపిస్తుంది. అయితే పార్లమెంటు గడువు జూన్ 16 వరకు ఉన్న నేపథ్యంలో జూన్ 16లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తు మొత్తం కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్కి కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉందని వచ్చినటువంటి వాదనలు కొట్టిపారేస్తూ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ప్రస్తుతం ఈ దశలో జరగడం లేదు అని మాత్రమే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక మరోవైపున దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగాల్సినటువంటి 26 స్థానాలకు సంబంధించినటువంటి కూడా ఈ ఫేజుల్లోనే పూర్తి చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దాన్ని కూడా ప్రస్తుతం ఈ ఫేజుల్లోనే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈ 7 ఫేజుల ద్వారా నిర్వహించేటువంటి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా దాదాపు 2 నెలల 15 రోజుల పాటు ఈ మొత్తం కొనసాగేటువంటి అవకాశం ఉంది. దేశమంతా కూడా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి చోట కూడా నిఘా నీడలోనే కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ప్రతి చోట డబ్బు తరలింపులకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు, అలాగే గిఫ్ట్లు, ఓటర్లను ప్రలోభ పెట్టేది, మద్యం తరలింపులు, ఇలాంటి వాటి మీద కూడా నిఘా కొనసాగుతూ ఉంది. దీనిపైన కూడా ప్రస్తుతానికి అబ్జర్వర్లే కాకుండా అన్ని స్థాయిల్లోనూ అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అలాగే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఎన్నికలకు ముందే దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ బదిలీ చేసి ఇందుకు కావాల్సినటువంటి సన్నాహాలన్నీ కూడా ముందస్తుగానే పూర్తి చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. మొత్తంగా చూసినట్లయితే 2 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయనేది వాస్తవం. వీళ్ళకి
కాకపోతే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ 4th ఫేజ్ నిర్వహిస్తున్న కారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి సంబంధించి శాసనసభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది రెండు పార్టీలకి కూడా ఒకవైపు అడ్వాంటేజ్గా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా పొత్తుల కారణంగా తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి ఆ జాప్యాన్ని అభ్యర్థులు సీట్లు రాని అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి అసంతృప్తులను బుజ్జగించుకోవడానికి కావాల్సినటువంటి వ్యవధి దక్కింది. సో దీని ద్వారా ఆ పార్టీకి సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది ఆ పార్టీ వాదనగా ఉంది. మరోవైపున ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యవధి వచ్చింది అనేటువంటిది కావాల్సిన ఈ 2 నెలల్లో గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసినటువంటి సంక్షేమాన్ని వివరించి కావాల్సినటువంటి ఓట్లు తెచ్చుకోవడానికి మాకు అవకాశం ఉందనేటువంటిది అటు అధికార పక్షం చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద చూసినట్లయితే దాదాపు 2 నెలల వ్యవధి అనేది రెండు రాజకీయ పార్టీలకి రెండు ప్రధాన పక్షాలకి కావాల్సినంత వ్యవధినిచ్చిందనేది మాత్రం వాస్తవం. మొత్తంగా చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో జరిగేటువంటి ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీలు మాత్రం చాలా సన్నాహాలలో మునిగి తేలుతున్నాయి. మొత్తంగా అయితే ఇక డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం ధన ప్రవాహం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. గడిచిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనే దాదాపు 738 కోట్ల రూపాయలు అక్రమంగా తరలిస్తూ దొరికిపోయినటువంటి నేపథ్యం ఉంది. నిన్న ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి అధికారిక లెక్క ఇది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగినటువంటి 11 రాష్ట్రాల్లో దాదాపు 3,400 కోట్ల రూపాయలు ఇలా అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు జరిగేటువంటి ఈ శాసనసభ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ తరహాలోనే నగదు ప్రవాహం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండటంతో ఎంత మానిటర్ చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుందనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు ఇది కొంత ప్రెస్టేజీ వ్యవహారంగా మారిన నేపథ్యం ఉండటంతో మొత్తంగా నగదు ప్రవాహం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మద్యంకు సంబంధించింది కూడా ఎక్కువగా తరలింపులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తెలుస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పటికి విశ్లేషకులకు అర్థమవుతున్న విషయం వాస్తవం కూడా ఎన్నికలు పూర్తిగా ధన ప్రవాహంతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యాన్ని గత 3-4 సాధారణ ఎన్నికలన్నింటిలో కూడా మనం చూస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఉంటుందనేటువంటిది లేదు. చాలా చోట్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిధుల ప్రవాహం పూర్తయిపోయింది, ఎక్కడికి చేరాల్సినవి అక్కడికి చేరిపోయాయనేటువంటి విమర్శలు ఒక పార్టీ మీద ఒకటి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం అంతా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా చూసినట్లయితే రెండు రాజకీయ పార్టీలు అటు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి ఒకవైపు కూటమి, మరోవైపు నుంచి అధికార పక్షం మొత్తం మీద అక్కడ సన్నాహాల్లో మునిగిపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఒకవైపు కాంగ్రెస్ అధికార పక్షంగా ఉంది, అలాగే బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మధ్యలో బీఆర్ఎస్ కూడా తమ ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఇది ప్రస్తుతం మనం చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి వాతావరణం.